తెలుగు భాషను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి శైలజా కిరణ్ అన్నారు. తెలుగు కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కృషి చేశారని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో కిమ్స్ విద్యా సంస్థల అధినేత చైతన్యరాజు ఆధ్వర్యంలో రెండో రోజు జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొన్నారు. తల్లి భాషలో పట్టు ఉన్న పిల్లలు ఇతర భాషలు కూడా వేగంగా నేర్చుకుంటారన్న శైలజా కిరణ్, ఆధునిక విద్య, సాంకేతికత తమ మూలాలు మరింత బలపరిచేలా ఉండాలన్నారు. తెలుగు భాష నిలిస్తే సంస్కృతి నిలుస్తుంది, సంస్కృతి నిలిస్తే సమాజం నిలుస్తుంది. తెలుగు కోసం కృషి చేసిన మహనీయులు ఎందరో. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన తారక రామారావు గారు, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవం గురించి నినదించారు. అండ్ ఈనాడు ద్వారా తెలుగు ప్రజల కోసం, సంస్కరణల కోసం సర్వం ఒడ్డిన రామోజీరావు గారు. భాష పరిరక్షణ మన పవిత్ర కర్తవ్యం. తెలుగు భాషను కాపాడటం పండితులు బాధ్యత మాత్రమే కాదు, ప్రతి తెలుగు ఇంటి బాధ్యత. మా ఇంట్లో మా పిల్లలు అందరూ తెలుగులోనే మాట్లాడతారు. జనరల్గా మేము కూర్చున్నప్పుడు తెలుగులోనే సంభాషణ చేస్తాం. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడే ఇంగ్లీష్ మాట్లాడతాం. పిల్లలకు తెలుగు కథలు, పద్యాలు చదివించాలి. నాణ్యమైన తెలుగు మాధ్యమం విద్యను ప్రోత్సహించాలి. ఆధునిక విద్య అవసరం, సాంకేతికత అవసరం, కానీ అవి మన మూలాలను కోల్పోయేలా కాకుండా మరింత బలపరిచేలా ఉండాలి. మన పిల్లలు తెలుగు నేర్చుకోవడం మాత్రమే కాదు, తెలుగు విలువలను కూడా జీర్ణించుకోవాలి, జీవించాలి.